హాయ్ నమస్తే, నేను మీ జర్నలిస్ట్ రెహమాన్ని. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తాను ఈసారి ఖచ్చితంగా అధికారంలోకి వస్తున్నాననే ఒక ధీమాను పదే పదే వ్యక్తం చేస్తున్నారు. అదే ఒక పార్టీ అధినేతగా తిరిగి అధికారంలోకి వస్తానని చెప్పడం అనేది సహజమే. కానీ ఇక్కడ ఇంకా ఎన్నికలకు 3 ఏళ్ళు ఉంది. 3 ఏళ్ల ముందే అప్పుడే అధికారం కోసం కలలు కంటున్నారనే ఒక ఇది రావచ్చు, సందేహం రావచ్చు. కానీ వాస్తవానికి వైఎస్ జగన్ తాను ఏం చెప్పినా సరే దాని వెనక ఒక కారణం ఉంటుంది, ఒక లాజిక్ ఉంటుంది. అంటే జస్ట్ యథాలాపంగా పాసింగ్ కామెంట్స్లా చేయరు అనేది అందరికీ చాలామంది దగ్గర నుంచి పరిశీలించిన వారికి మాత్రమే తెలుస్తుంది. సో అలాంటిది వైఎస్ జగన్ 2029 ఎలక్షన్లో తానే అధికారంలోకి వస్తున్నానని చెప్పి అంత ధీమా వ్యక్తం చేయడానికి ప్రధానమైనటువంటి కారణం ఆయన ఇటీవల గత కొద్ది కాలంగా ఒక సర్వే చేయించుకుంటున్నారు. ఇది బయటికి ఎవరికీ తెలియదు, పార్టీలో కూడా చాలామందికి తెలియనటువంటి సమాచారం. ఇది ముంబై, ఢిల్లీ కేంద్రంగా నడుస్తున్నటువంటి ఒక సంస్థతో ప్రత్యేకంగా ఆయన సర్వే చేయించుకుంటున్నారు. తాజాగా ఈ సర్వే జనవరి 2వ వారంలో జరిగింది. అంటే సంక్రాంతి ముగిసిన వెంటనే ఈ సర్వే జరిగింది. దీనికి సంబంధించినటువంటి ఫీడ్బ్యాక్ అనేది జగన్కు చేరింది. ఇదే విధంగా అంటే ఏడాదికి ఒకసారి పూర్తిగా దాదాపు 175 నియోజకవర్గాల్లో ఒక శాంపిల్ సర్వే క్షేత్రస్థాయిలో, అంటే ఎలాగంటే సింపుల్గా చెప్పాలంటే మీకు ఏ సామాజిక వర్గంలో ప్రభుత్వంపై ఎలాంటి అభిప్రాయం ఉంది ఒకటి, రెండవది ఏజ్ గ్రూప్, ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు కూటమి ప్రభుత్వ విధానాలపై ఏమనుకుంటున్నారు, అంటే యువత ఏమనుకుంటుంది, మహిళ ఏమనుకుంటున్నారు, తర్వాత వివిధ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు, విద్యార్థులు ఏమనుకుంటున్నారు, నిరుద్యోగులు ఏమనుకుంటున్నారు, వెదర్ దే ఆర్ సాటిస్ఫైడ్ ఆర్ నాట్, ఈ అంశాలపై ప్రధానంగా ఒక సర్వే నడుస్తుంది. అదే కాకుండా సామాజిక వర్గాల పరంగా కూడా. ఆ తర్వాత కూటమి ప్రభుత్వం ఏదైతే హామీలు ఇచ్చిందో ఎన్నికల్లో, ఈ హామీలను పూర్తిగా అమలు చేస్తుందా లేదా, అంటే ఒకవేళ కొన్ని హామీలు అయితే అమలులో ఉన్నాయి, ముఖ్యంగా తల్లికి వందనం కావచ్చు, తర్వాత సంక్షేమ పెన్షన్లు కావచ్చు. ఈ పెన్షన్లు ఎంతవరకు అమలు అవుతున్నాయి? గతంలో అంటే వైఎస్ జగన్ హయాంలో ఉన్నప్పుడు పెన్షన్లు ఏ విధంగా ఎంతమంది లబ్ధిదారులు ఉండేవారు, ఇప్పుడు లబ్ధిదారుల సంఖ్య తగ్గిందా, పెరిగిందా, లేదా అలాగనే ఉందా? తల్లికి వందనం విషయంలో బెనిఫిషరీస్ లిస్ట్ లెవెల్లో మార్పులు ఏమైనా వచ్చినవా లేవా? సో ఇలాగా కూలంకుషంగా ప్రతి అంశంపై ఒక సర్వే అనేది ఈ ఢిల్లీ, ముంబై కేంద్రంగా నడుస్తున్నటువంటి ఒక సంస్థ ద్వారా చేయించుకుంటున్నారు. ఈ సంస్థ ద్వారా అందినటువంటి ఫీడ్బ్యాక్ ఆధారంగా ఆయన దీనికి సంబంధించినటువంటి తదనుగుణంగా మార్పులు చేర్పులు చేసుకునేందుకు వీలుంటుంది. అంటే గతంలో ఉన్నట్టు ఐపాక్ లాంటి సంస్థలపై ఆధారపడడం కూడా ఈసారి ఒక స్వచ్ఛంద సంస్థ కాస్త ప్రామాణికంగా అంటే శాంపిల్ బేస్ కూడా ఎలా తీసుకున్నారు ఏంటి అనే అన్ని అంశాలని ఇక్కడ పరిగణలో తీసుకుంటారు స్వయంగా జగన్. ఆ ఫీడ్బ్యాక్ కూడా డైరెక్ట్ జగన్కు చేరుతుంది. సో మరో ఏడాదిన్నర తర్వాత తన పాదయాత్ర ఏదైతే ప్రారంభం అవుతుందని చెప్పి జగన్ ప్రకటించారో, సో ఈ పాదయాత్ర లోపల అంటే ఈ ఏడాది సర్వే అయిపోయింది, నెక్స్ట్ మళ్ళీ 2027 జనవరి నాటికి మరో సర్వే బయటికి వస్తుంది. సో ఈ లోపల ఈ 2 సర్వేల ఆధారంగా ఏ ప్రాంతంలో పార్టీ బలహీనంగా ఉంది, ఏ ప్రాంతంలో ప్రభుత్వ వ్యతిరేకత ఎక్కువ ఉంది అనేది ఒక పరిగణలో తీసుకుని తద్వారా తన పాదయాత్రలో ఆయా నియోజకవర్గాలపై, ఆయా ప్రాంతాలపై ఒక ఫోకస్ పెట్టేందుకు లేదా ఎక్కువ రోజులు ఆ పాదయాత్ర ఆ నియోజకవర్గంలో ఆ ప్రాంతంలో కవర్ అయ్యేందుకు అందుకు అనుగుణంగా ఒక కార్యాచరణ సిద్ధం చేసుకునే ప్లాన్ అనేది పార్టీ నేత సిద్ధం చేసుకుంటున్నటువంటి పరిస్థితి. సో ఇప్పుడు తాజాగా ఇటీవల జనవరి 2వ వారంలో జరిగినటువంటి సర్వే ప్రకారం అయితే ముఖ్యంగా రైతులు చాలా పెద్ద ఎత్తున తీవ్ర వ్యతిరేకత వ్యక్తపరిచినట్టు జగన్కు అందినటువంటి ఫీడ్బ్యాక్. అంటే రైతుల్లో వ్యతిరేకత అనేది చాలా పెద్ద స్థాయిలో ఉంది. అదేవిధంగా మహిళలు, నిరుద్యోగుల విషయంలో కూడా అసంతృప్తి దాదాపు ఒక 50 నుంచి 58% ఉందని చెప్పి తెలుస్తోంది. అంటే ఒకటి రైతుల్లో పెద్ద ఎత్తున వ్యతిరేకత ఉంది, దాదాపు 65% వ్యతిరేకత, దాదాపు 65% మంది రైతులు ప్రభుత్వ విధానాలపై, కూటమి ప్రభుత్వంపై తీవ్రమైన వ్యతిరేకత, అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది ఈ సర్వే ద్వారా. ఇక మహిళలు, నిరుద్యోగులు అయితే దాదాపు 58% మంది, మహిళలు నిరుద్యోగుల్లో 58% మంది వ్యతిరేకత వ్యక్తపరిచినటువంటి పరిస్థితి. ఇక ప్రభుత్వ ఉద్యోగులు, మధ్యతరగతి ఉద్యోగులు మాత్రం కాస్త పర్వాలేదు, అంటే కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పలేదు, అలాగనే బాగాలేదు వ్యతిరేకత అందినా లేదు, పర్వాలేదు, యావరేజ్ అని చెప్పి అభిప్రాయపడినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇప్పుడు ప్రధానంగా రైతులు, నిరుద్యోగులు, మధ్యతరగతి ప్రజలు, ఆ తర్వాత వీరిని టార్గెట్
చేస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ తన పాదయాత్రలో ఈ వర్గాల్ని టార్గెట్ చేయవచ్చు. ఇక రేపు 2027 జనవరి నాటికి కూడా మరో సర్వే పూర్తవుతుంది. ఆ సర్వేలో వచ్చిన అంశాల ఆధారంగా ఆ సర్వేలో కాస్త అప్డేట్ ఉండొచ్చు. వీటన్నిటి ఆధారంగా మాత్రమే తాను పాదయాత్రలో ఎక్కడ ఎన్ని రోజులు ఏ ప్రాంతంలో కవర్ చేయాలి, ఏ ప్రాంతాల్లో నుంచి పాదయాత్ర ఉండాలనేది రూట్ మ్యాప్ అనేది ఖరారు కావచ్చు. సో ఓవరాల్గా ఏమైనప్పటికీ వైఎస్ జగన్ చాలా స్ట్రాటజికల్ మూవ్గా వెళ్తున్నారు. సర్వే చేయించుకుంటున్నారు ఒక ప్రామాణికమైన సంస్థతోటి అన్ని అంశాలని ఆధారం చేసుకుని, తద్వారా తన రూట్ మ్యాప్ ఆ సర్వే ఫీడ్బ్యాక్ ఆధారంగానే 2029 ఎలక్షన్ ఖచ్చితంగా అధికారంలోకి వస్తుందనే ఒక ధీమాని వ్యక్తపరుస్తున్నటువంటి పరిస్థితి.